గురువు అక్టోబరు 9వ తారీఖున మనకు మిథున రాశిలో ఉండే గురువు అదేంటంటే ముందుకు అనగా మనకు కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం గమనించండి, కొన్ని రాశులకు ఒక 5 రాశులకు గురుబలం పెరిగింది. అవి ఏ రాశులో తెలుసా? ఒకటి మనకు కర్కాటక రాశిలో నుండి మనం గమనించినట్టయితే 2వ స్థానంలో ఉన్నటువంటి సింహరాశి వారికి, 5వ స్థానంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి, 7వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నటువంటి మకర రాశి వారికి, 9వ స్థానంలో ఉన్నటువంటి మీనరాశి వారికి, లాభస్థానంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి. ఈ 5 రాశులు సింహ, వృశ్చిక, మకర అండ్ మీన, వృషభ, ఈ 5 రాశులకి అద్భుతమైనటువంటి గురుబలం పెరిగిందండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ 5 రాశులలో మీ పిల్లవాడు ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు, వాడికి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది, వాడు చదువులో మంచి టాపర్గా నిలుస్తాడు, మంచి అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతాడు. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ రాశులలో జన్మించిన కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఆ వ్యాపారం అనేది కూడా దేదీప్యమానంగా ఎదుగుతుంది. అంటే కొంతమందికి ఈ మధ్యకాలంలో కొందరు లక్కీగా ఏదైనా గెలుచుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇవ్వడు అన్న డబ్బులు మనకు తిరిగి రావచ్చు. ఎందుకంటే గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు అంటారు కదా. ఇప్పుడు ఈ 5 రాశులకు ఆ గురుబలం పెరిగింది. అదేవిధంగా వాహనాల సౌఖ్యం, అంటే వాహనాల కొనుగోలు అనేది కూడా మీకు కలిసి వస్తుంది. సొంత గృహ నిర్మాణానికి ఎవరికైనా అమౌంట్లు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా మీ పనులు పూర్తవుతూ ఉంటాయి. నేను ఏది ఏమైనా కూడా నేను చెప్పేది అంటే, గురుబలం పెరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఖచ్చితంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 270 డిగ్రీస్లో కనుక మన పేరు బలాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి.